న్యూస్ లోకి వెళ్లే ముందు వీడియో లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓయమ్మో ఇది చూడండి ఆయన, ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ వార్త. గడ్డం వంశీ చాలా బ్రహ్మాండంగా ఎంపీ గారు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. తెలుసా మీకు? ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తూ చెప్తుండ్రు. రాష్ట్ర వాటా రిలీజ్ చేయండి సారు, కేంద్ర మంత్రి నడ్డాకు కాంగ్రెస్ ఎంపీల వినతి. బదనాం చేసేందుకు యూరియాలో కోత లేదు, ఫుల్లుకుందని చెప్తున్నా యూరియా. హైదరాబాద్ తెలంగాణ యూరియా ఫుల్లు దొరుకుతుంది, షార్టేజ్ లేదు. కేంద్రం బ్రహ్మాండంగా ఇస్తాంది. ఈయన రాసిండు, ఈయన వెలిగే రాసింది, వాళ్ళ కొడుకే రాసిండు. ఏమని చెప్పిండు? యూరియా వద్దండిస్తాను, ఆ అక్రమ రవాణా జరుగుతుంది, పాలకు నీళ్లకు దానికి దీనికి వెళ్తారు, కానీ మేము యూరియా బ్రహ్మాండంగా ఉందని షార్టేజ్ అని చెప్పిన దొంగలు వీలే కదా. ఇప్పుడు ఏంటంటే భారతీయ జనతా బడగాసి మీద వేయాలి. మనం దద్దామని అని చెప్పలేం కదా. సరా మనం దద్దామని ఒప్పుకోలేము, మన తోడి కాదు ఆ పని. ఎందుకంటే మనం నోరుకే మొక్కాలి. మన నోరు అందరికి 4 వందలు అయితే మనకు 44 వందలు తిరుగుతుంది. గజం వంటి బతుకులు మనది కాబట్టి మరి ఇప్పుడు మీరు నమ్ముతారే, తెలంగాణ రాష్ట్రంలో ఇదే కేంద్రం, ఇదే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 11 ఏళ్ళ నుంచి పైన దేశంలో ఉంది. మరి కేసీఆర్ ఉన్నప్పుడు కోత లేదేనే? ఆ కేసీఆర్ అసలు నరేంద్ర మోడీ కాడికి పోలే, వినతి పత్రాలు ఇయ్యలే. మరి ఆయన కాలం లేదు కదా, మరి మీ కాలం ఎట్ట వచ్చింది? మీరు రోజు పోయి కాయ కలుస్తున్నారు కదా దొంగల లెక్క. అంటే మీరు దద్దామలు, మీ సెదగానోళ్ళు, మీ సన్నాసులను ఒప్పుకుంటారు అంతే. ఓలమ్మ, నాకేమో అన్ని గుర్తుకొస్తాయి. కలవకుండా చంద్రశేఖర్ రావుకి పాలాభిషేకం చేసి తలుస్తున్నాను. మీకు విషాభిషేకం చేస్తారు. ఇంకా అలానైతే రేపు స్థానిక ఎన్నికల ఊరి కాళేశ్వరికి నీళ్ళు ఇచ్చిర్రా? ఎన్ని రాత్రి ఎకరాలకు ఇచ్చిర్రు? మీ అంత మనగాళ్ళన్నారు పట్రి, మామూలు మనగాళ్ళ. ఇంకా చూడరా, కేంద్రంపై రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల ఫైర్ అట. పార్లమెంట్ ఆవరణలో నిరసన జరిపిందట. ఏం లేదు, పని చేయరు, నీళ్ళని బాగా చూసుకొని ఆదోడి దానిలో దుంకిరి వద్దంటే యూరి ఎత్తారు. అప్పుడు నిజంగానే మీరు ఆ పని చేయరు. ప్రజా పరిపాలనలో ఈ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ కలిసిపోయి నీళ్ళని బాగా దుంకిరి. మీకు వద్దంటే అప్పుడు రైతు బంధు వస్తుంది, రుణమాఫీ వస్తుంది, పెన్షన్ వస్తుంది, యూరియా వస్తుంది, నీళ్లు వస్తాయి, కరెంట్ వస్తాయి, అన్ని వస్తాయి. దుంకుతారా మరి? ప్రజా పరిపాలనలో ప్రజానాయకులు మీరు దుంకాలి. మరి ఆ పని చేయరు. మా ఆట మాకు ఇవ్వండి, తెలంగాణ రైతుని కావాలండి. మరి నీళ్ళు అయితే మాత్రం ఆందోళన తెచ్చి పెడతారా? పోతిరెడ్డిపాడు, నాగాని, సారు, బనకచెర్ల, ఇంకేమైనా కొత్త పెట్టవండి. చంద్రన్న అట్లా అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేసిరట. ఆ లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చిన ఎంపీలు కేటాయించిన పంపాలని కోరుతున్నామని మల్లురావు అంటానంట. తెలంగాణ బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని బలరామ నాయక్ అంటుండు. బీజేపీ రైతు చూడని ఎంపీ గడ్డం పదవి దొంగమాడ మారుతాను. ఇప్పుడు మీరు ఆయనే రాసిండు, విదేశీ గడ రాసిండు పేపర్లో. నరేంద్ర మోదీ గారు బ్రహ్మాండంగా యూరియా ఇస్తారు, అసలు యూరియా కొరతే లేదు ఎవడానికి చెప్పినోడని రాత్రి. మరి మీరే దొంగ నా కొడుకు లెక్క మరి రాత్రి. మరి ఏది నమ్మాలి చెప్పి? ఫస్ట్ రాసింది నమ్మాలా, సెకండ్ రాసింది నమ్మాలా? గడ్డం వంశీ కిషాన్ గారు ఏం చెప్తారు? అంత రాము బ్యాచ్ మనది. మీరు చేతగానోలు నీళ్ళు వేయలేరు, కరెంట్ వేయలేరు, విత్తనాలు వేయలేరు, ఎరువుల బస్తాలు వేయలేరు, రైతు బంధు వేయలేరు, రుణమాఫీ చేయలేరు, ఏం చేయలేరు. దద్దమ్మని లోకం పిచ్చి అయిపోయిందా? మీరు ఎన్ని చెప్పినా ఇది అవునా కాదా? మరి పోలింగ్ పెట్టమంటే పెడతాను, రేపు పెట్టమంటారా చెప్పు. మీరు దద్దమ్మని పెట్టమంటే పెడతా. మరి దాంట్లో కూడా ఏమో వెనకాల చేసే అవసరం ఏం లేదు. బీజేపీని బదనాం చేస్తే మనం బయట వార్త అనుకుంటున్నారు మీ ముఖాలకు. అంతవరకు వార్త. ఇంకా చూడు, సిఈసిపై అభిశంసన జ్ఞానేశ్వర్ కుమార్ పై ప్రవేశపెట్టేందుకు ఇండియా కూడా ఆలోచిస్తోంది. రాహుల్ గాంధీకి అల్టిమేటం నేపథ్యంలో నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారా? ఈ మేరకు నోటీసు తీసుకొచ్చారు ఇండియా కూడా సభ్యులు సమాలోచన చేస్తుంటూ సంబంధిత వర్గాలు చెప్తున్నారు. ఓ పని చేయరు, ఆ అభిశంసనం అది ఫస్ట్ మన పుల్వాలా చాచా పైన, మోహన్ దాస్ కరమ్చంద్ పైన, ఇందిరమ్మ పైన, రాజీవ్ పైన పెట్టరు. ఫస్ట్ వాళ్ళే ఓడిచోర్లు మరి దేశంలో.
మీ తాతకు గుండుసునా వచ్చింది, మీ ముత్తాతకు గుండుసునా వస్తే మీ ముత్తాత వచ్చి దొంగదారులు వచ్చి ప్రధానమంత్రి అయిన మా నోట్ల మన్ను వచ్చింది. ఆ పాపం 78 ఏళ్ల కింద చేసిన పాపం ఇంకా అడుగుతూనే ఉన్నాం మేము. ఇంకా మీ కాంగ్రెస్ నాశనం కాదా, ఇంకా అడుగుతూనే ఉన్నాం ఆ పాపాన్ని. మీ ముత్తాత చేసిన పాపాన్ని ఈ దేశం అడుగుతూనే ఉంది ఇంకా. మరి ఓడి చోటు బస్సు మీ ముత్తాతే, దాని మీద పెట్టు అభిశంసనో ఇంకేదన్నా. అది చేత కాదు, అది చేతన అయితే అది మన ముఖాలకు కానీ. చూడరా, మునిగిన ముంబై అంట. మహారాష్ట్రలో ముంబైతో పాటు పలు జిల్లాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్ జామ్ అయిందంట. పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. స్కూళ్లు కాలేజీలకు హాలిడే ప్రకటించారు. నాందేడ్ జిల్లాలో 5 గల్లంతయ్యారు. పలు గ్రామాలకు చెందిన సుమారు 200 మంది వరదల్లో చిక్కుని ఇబ్బందులు పడుతున్నారు. ఆయన మహారాష్ట్ర ముంబైలో గంత దండిగుంది. అందుకే మా రేవంత్ అన్ని గేట్లు ఫుల్ వాటర్ అని రాసింది. ఫుల్ వాటర్, కానీ మనం తాగలేము ఆ వాటర్. మనకు వస్తాయి ఏ ఆంధ్రలోకి పోతాయి. పాపం ముంబైలో 5 గల్లంతయ్యారంట ఆయన. తర్వాత ప్రధాని మోదీతో శుభాంశు శుక్లా భేటీ అయ్యాడు. అంతరిక్ష కేంద్రాన్ని చుట్టి వచ్చిన భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా సోమవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో మోదీని కలిసి ISS లో ఎగురవేసిన త్రివర్ణ పతాకాన్ని బహుకరించారు. ISS యాత్ర సందర్భంగా ఎదుర్కొన్న అనుభవాలను ప్రధానికి వివరించారు. స్పేస్ నుంచి తీసిన భూమి ఫోటోలు చూపించారు. కాగా శుక్లా సాహసాన్ని, దేశభక్తిని మోదీ మెచ్చుకున్నారు. యువతకు శుక్లా స్ఫూర్తి రగిలించాలని కొనియాడని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఆయనకు ఈ దేశ ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న. ఈ దేశ గౌరవాన్ని మరింత పెంపొందించాను. నిన్న నరేంద్ర మోదీ గారు కలిసి మన్నరే రాసిన వార్త.